హాయ్ హలో అందరికీ నమస్తే. జగన్ గారు రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా ఆయన మీద ఒక ముద్ర వేశారు. జగన్మోహన్ రెడ్డి హిందువుల వ్యతిరేకి అని చెప్పి. సో ఈ క్రమంలో మరి హిందువుల గుళ్ళకు సంబంధించి కానీ వారి మనోభావాలు దెబ్బతినే విధంగా అనేక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి మరి గుళ్ళు గోపురాలు అన్నీ నాశనం చేసి పెట్టారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సో ఆ క్రమంలో చాలామంది కూడా నిజంగానే జగన్మోహన్ రెడ్డి హిందువుల వ్యతిరేక అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చినటువంటి పరిస్థితి. అది ఎన్నికల్లో కూడా వాడుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి గుళ్ళు కానీ తీసుకొచ్చినటువంటి మార్పులు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ అర్చకులకు సంబంధించి తీసుకునే నిర్ణయాలు కానీ ఇవేవి కూడా బయట ప్రపంచానికి తెలియకుండా ఇదే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సో ప్రజలు కూడా నమ్మారు. ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి, కూటమి అధికారంలోకి రావాలని చెప్పి నమ్మారు. మొన్నటి ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించగానే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒక కుట్ర చేశారు. ఏది తిరుపతి లడ్డుకు సంబంధించి, అది అందరికీ తెలుసు. ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, సనాతన ధర్మ రక్షకుడిని నేనే అని చెప్పి ఆయన ప్రాయశ్చిత దీక్షలు చేశారు. కింద నుంచి పైకి గుళ్ళ మెట్లు కడిగారు. సో ఆ తర్వాత అందరూ ఏమనుకున్నారు, ఇంకా సనాతన ధర్మానికి సంబంధించి ఒక బోర్డు కూడా ఏర్పాటు చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇక మన ధర్మాన్ని ఎవడు అడ్డుకోలేడు, నాశనం చేయలేడు అని చెప్పి అనుకున్నటువంటి క్రమంలో ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటి? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి శాఖకు సంబంధించి, అటవీ శాఖకు సంబంధించిన దాంట్లోనే పుణ్యక్షేత్రాలైనటువంటి వాటిపైనే దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. వరుసగా దాడులు జరుగుతున్నా కూడా ఇక్కడ ఎవరి మనోభావాలు దెబ్బతినడం లేదు. ఈ బీజేపీ పార్టీకి సంబంధించి వాళ్ళు మాట్లాడట్లేదు. మరి తిరుపతి లడ్డు అనగానే జరిగిందో లేదో తెలియదు. ఆ మాట అనగానే జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారు. నిజాలేదో తెలుసుకోకుండా, నిజమేదో అబద్ధమేదో తెలుసుకోకుండా. మరి ఇప్పుడు కళ్ళ ముందర కనిపిస్తూ ఉంటే మరి దానికి సంబంధించి ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు కడప జిల్లాలో ఉన్నటువంటి కాశీనైన జ్యోతి క్షేత్రానికి సంబంధించి మరి ఈ కూటమి సర్కారు కూల్చివేతలు మొదలుపెట్టింది. అక్కడ ఉన్నటువంటి స్వాములు మాకు కొంచెం సమయం ఇవ్వండి అంటే కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి సమాధిని కూడా తీసివేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ కాశీనైన క్షేత్రానికి సంబంధించి ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఒక తెలంగాణలోనే కాదు, కర్ణాటక ప్రాంతంలో కూడా, ఆ ప్రాంతంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ క్షేత్రానికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కులము, మతము, ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరు నువ్వు, ఎన్ని రోజులు ఉంటావు, ఏది అడగకుండగా కడుపు నిండగా అన్నం పెట్టేటువంటి ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అది. అంటే అక్కడ వాళ్ళు ఎవరిక్కడ ఏం సాయం చేసేది ఏం లేదు. ప్రభుత్వాలు ఏమో డబ్బులు ఇచ్చేది లేదు. ఇక్కడ స్వచ్ఛందంగా రైతులు చాలామంది స్వచ్ఛందంగా డబ్బులు ఇస్తారు. అక్కడ పోయినటువంటి భక్తులు డబ్బులు ఇస్తారు. సో ఆ క్రమంగా నడుస్తున్నటువంటి ఆ క్షేత్రం పైన దాడి జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం దత్త జయంతి రోజున లక్షలాది మంది అక్కడికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడికి వాళ్లకు కడుపు నిండా భోజనం పెడతారు. మరి ఇదే కాదు, అక్కడ గో సంరక్షణకు సంబంధించి కూడా చాలా చోట్ల ఈ ఆశ్రమాలు వెలిచినాయి. అక్కడ గోవులను సంరక్షిస్తున్నారు. మరి ఇదే కాకుండా ఈ పాడుపడినటువంటి ఆలయాలకు సంబంధించి కూడా వాటికి జీవం పోసే విధంగా కూడా మరి ఈ ఆశ్రమాలు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైనా తమ కొడుకులు అన్నం పెట్టకపోతే ఇక మా జీవితం లేదనుకున్నటువంటి వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ పోయి ఉంటే ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావు ఏంటి అని ఏది అడగకుండా ప్రతి నిత్యం వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టి హక్కున చేర్చుకుంటున్నటువంటి గొప్ప ఆశ్రమం అది. కాశిరెడ్డి గారు మరణించక ముందు ఒక ఆధ్యాత్మిక గురువుగా ఉన్నారు. అక్కడ నిత్యం అన్నదానం చేస్తున్నటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. దాన్ని ఆయన మరణించిన తర్వాత కూడా ఆ కార్యక్రమాన్ని అద్భుతంగా, అంతే అప్పటికన్నా ఇంకా ఎక్కువ అద్భుతంగా దాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో ఇక్కడ అడవి ప్రాంతంలో ఉందని చెప్పి మరి దాన్ని కూల్చేసేటువంటి ప్రయత్నం. మరి ఇది పవన్ కళ్యాణ్ గారి శాఖకు సంబంధించే కదా, మరి ఆయనకు తెలియకుండా దాడులు జరుగుతాయా? కనీసం దానికి సంబంధించి ఏ రకంగా మనం మాట్లాడాలి, ముందుకెళ్ళేదానికి వేరే మార్గాలు ఉన్నాయని చెప్పి కనీసం వాళ్ళతో మాట్లాడేంత సమయం కూడా పవన్ కళ్యాణ్ గారికి లేదా? సనాతన ధర్మాన్ని కాపాడేది నేనే అని చెప్పి నెత్తికెత్తుకొని ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి గుళ్ళు గోపురాలు అన్నీ తిరుగుతూ ఉన్నారు కదా ప్రజల సొమ్ముతో. మరి ఇది ఎందుకని అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, మా అడవిలో ఉంది కాబట్టి, ఫారెస్ట్ ప్రాంతంలో ఉంది కాబట్టి ఇది అడ్డంకులు అంటే ఇప్పుడు చాలా ఆలయాలన్నీ కూడా అడవిలో ఉన్నాయి. శ్రీశైలం పుణ్యక్షేత్రం అడవిలోనే ఉంది, అహోబిలం పుణ్యక్షేత్రం అడవుల్లోనే ఉంది, అదేవిధంగా తిరుపతి పుణ్యక్షేత్రం అడవుల్లోనే ఉంది. అడవిలో లేని పుణ్యక్షేత్రాలు ఏవి? అన్ని పుణ్యక్షేత్రాలు అడవుల్లోనే ఉంటాయి. అంటే లక్షలాది మంది భక్తుల మనోభావాలను గుర్తించకుండా ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా నిర్ణయాలు తీసుకొని మేము వస్తే ఏదో సాధిస్తాం చేస్తామని చెప్పి ఈ రకంగా కూల్చివేతలు చేస్తూ మళ్ళీ గత ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి వ్యక్తులే సనాతన ధర్మాన్ని పాడు చేశారు, మేమే కాపాడుతామని. సనాతన ధర్మాన్ని పాడు చేస్తుందే మీరు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని గుళ్ళు కూల్చేశారు విజయవాడలో, దాని గురించి ఎవరు ప్రశ్నించరు. ఇప్పుడు ఎన్ని గుళ్ళు కూల్చేస్తా ఉన్నారో దాని గురించి ప్రశ్నించరు. ఇప్పుడు మీరు ఏదైతే అన్న క్యాంటీన్లు అన్నారో అన్న క్యాంటీన్లు పెట్టేటువంటి దానికన్నా 100 రెట్లు ఎక్కువగా ఇక్కడ అన్నదానం జరుగుతుంది నిత్యం. నువ్వు ఏ టైంలోనన్నా వెళ్ళు,
ఈ కులం అడగరు, మతం అడగరు, ఏది అడగకుండా కడుపు నిండా అన్నం పెట్టేటువంటి ఏకైక పుణ్యక్షేత్రం అది. ఈ పుణ్యక్షేత్రాన్ని ఆదర్శంగా తీసుకొని వేరు పుణ్యక్షేత్రాలు వేరు ప్రాంతాల్లో నిత్యం అన్నదానం చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారికి ఇది కనపడదా? మరి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కాపాడతారు మా దేవుడు అని చెప్పి భజన చేసేటువంటి వాళ్ళందరూ ఉంటారు కదా. మరి ఇప్పుడు దీని గురించి ఎందుకు దాంట్లో చర్చ పెట్టరు? ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడని చెప్పి అనగానే పెద్ద ఎత్తున అందరూ ఎగబడి కామెంట్లు చేస్తూ వీడియోలు చేస్తూ డిబేట్లు పెట్టారే. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి మనం చెప్పింది ఏంటి, చేస్తున్నది ఏంటి, ఇది పవన్ కళ్యాణ్ గారి శాఖకు సంబంధించి ఉంది కదా అని చెప్పి ఎందుకని ప్రశ్నించారు? మీరు ఆ రోజు చెప్పిన మాట మేము విని మీకు ఓట్లు వేసాం, ఈ రోజు మీరు చూస్తేనేమో విగ్రహాలతో పాటు గుళ్ళు గోపురాలను మొత్తం కూడా నేలమట్టం చేస్తూ ఉన్నారు కదా అని చెప్పి దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు భక్తులు. మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. మరి మన సనాతన ధర్మాన్ని కాపాడుతున్న మహానుభావుడు ఎక్కడున్నాడు, కనిపించడం లేదని చెప్పి మరి ఎక్కడ దాక్కుంటారో తెలియదు. జగన్ గారి ప్రస్తావన వస్తే మాత్రం టక్కున బయటకు వచ్చి 2 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతాడు. మరి ఇట్లాంటి జరుగుతున్నప్పుడు ఎందుకని ప్రశ్నించరు, ఎందుకని మాట్లాడరు? ఎవ్వరు కూడా స్పందించట్లేదు. చూడు ఎంత విచిత్రమో చూడు. మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటారు, సనాతన ధర్మం నాశనం అయిపోయింది అంటారు, హిందూ ధర్మ రక్షకులం మేమే అంటారు, బీజేపీ పార్టీ పుట్టింది హిందువుల కోసం అంటారు, పవన్ కళ్యాణ్ గారు పుట్టిందే దీనికి సనాతన ధర్మాన్ని కాపాడడానికి అని అంటారు, చంద్రబాబు నాయుడు గారు అసలు అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు పుణ్యక్షేత్రాల విషయంలో. ఆయనకు కళ్ళకు దేవుళ్ళు వస్తారంటారు, ఆ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వచ్చి చెప్పాడంటారు. మరి ఇంతమంది ఇంత చెప్పినప్పుడు ఎందుకు అనిపించడం లేదయ్యా? దానికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, దాని గురించి ఎందుకు మాట్లాడరు? వాళ్ళతో మాట్లాడి ఏమైనా మార్గాలు ఉంటే వెతకండి. దాంతో ఎందుకు మాట్లాడరు? కేవలం అది అడవిలో ఉన్నదని, లేకపోతే కడప జిల్లాలో ఉందని చెప్పా, లేకపోతే ఇంకా కారణాలు ఏంటి, ఇంకేమైనా కుట్రనా? ఖచ్చితంగా దీని వెనుక కుట్ర ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే 40 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆ క్షేత్రానికి సంబంధించి ఇన్ని రోజులు రానటువంటి ఇబ్బంది ఇప్పుడు ఎట్లా వస్తుంది ఇబ్బంది? కారణాలు ఏంటి? ఆటలైపోయింది. సనాతన ధర్మం అంటే ఆటలైపోయింది. ఈయన పవన్ కళ్యాణ్ ఒకసారేమో చెగువేర సిద్ధాంతాలు అంటారు, ఒకసారేమో సనాతన ధర్మం అంటాడు, ఇంకోసారేమో కులం అంటాడు, మతం అంటాడు, అవేవి లేవంటారు, కులమతాలతోనే రాజకీయం అంటాడు మళ్ళీ. ఇప్పుడు అందుకే ఈయనకు సంబంధించి జాతీయ స్థాయిలో వార్తలు రాస్తూ ఉన్నారు ఈయన వ్యవహార శైలికి సంబంధించి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్న దానికి సంబంధించి ఏ కారణం చేత ఎవరు చెప్తే ఈ కూల్చివేతలు చేస్తూ ఉన్నారు, అసలు రీజన్ ఏంటి అనేటువంటిది ఖచ్చితంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి ఈ విషయంలో. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఏ కారణం చేత అక్కడ కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారి మౌనం వెనుక కారణం ఏంటి, ఎవరు సనాతన ధర్మాన్ని నాశనం చేస్తున్నారు అనేటువంటి అంశాలకు సంబంధించి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.